నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును. చూడండి, భక్తుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికిస్తున్న చక్కని మాట. అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తాయి. అరణ్యము ఎండిన భూమి సంతోషంగా ఉంటాయి. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూస్తుంది అని అంటా ఉన్నాడు. అవునండి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఆశతో ఆయన కొరకు కనిపెట్టుకుని వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఒకానొక సమయంలో దేవుని పరిపాలన కూడా ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఈ వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే అరణ్యమును మనం చూసినట్లయితే అది ఎందుకు పనికిరాని స్థలంగా, ఎండిపోయిన భూమిగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఏ మొక్క కూడా మొలవటానికి అవకాశము లేదు. అయితే ఆ ఎండిన భూమిని దేవుడు సంతోషించినట్లు చేస్తాను అంటున్నాడు. అంటే ఆ యొక్క ఎండిన భూమిలో, ఆ యొక్క ఎడారిలో దేవుడు మొక్కలను మొలిపిస్తాడు, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. అడవి ఉల్లసిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. కస్తూరి పుష్పము అనగా గులాబీ. ఈ యొక్క గులాబీ పుష్పిస్తుంది, చిగురిస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అడవిలో కస్తూరి పుష్పాలు, గులాబీ మొక్కలు వికసిస్తాయి, పుష్పిస్తాయి, సువాసన వెదజల్లుతాయి అని చక్కని మాట భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ఈ రోజున అనేక మంది జీవితాలు ఎండిపోయిన భూమి వలె ఉన్నాయి. అంతేకాదు, అడవి వలె ఉన్నాయి. సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయ్యో, నా జీవితం ఎండిపోయిన భూమి వలె, నీరు లేని జీవితం వలె కదండి, ఆ ఫలించని జీవితం వలె, పచ్చదనము లేని జీవితం వలె నా జీవితం ఉండిపోయింది. ఇక ఎప్పటికీ నేను ఎండిన భూమి వలె ఉండాలా? ఈ శ్రమల గుండా, ఈ బీటల బారిన హృదయము పగిలిపోయిన హృదయముతో నేను ప్రయాణం చేయాలా? నా జీవితంలో ఇక సంతోషం అంటూ ఉండదా అని అనేక మంది కృంగిపోతూ కుమిలిపోతూ ఉంటారు. అంతేకాదు, నా జీవితంలో ఇక సువాసన అనేది ఉండదా, సంతోషం ఉండదా, పరిమళం ఉండదా, చిగురు అనేది ఉండదా, అభివృద్ధి ఉండదా, ఆశీర్వాదం ఉండదా అని అనేక మంది వేదన చెందుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పాలు పోయిను అన్నట్లుగా నీవు ఉల్లసిస్తావు, పుష్పిస్తావు, చిగురిస్తావు, సువాసన వెదజల్లుతావు, సంతోషంగా ఉంటావు, గంతులు వేస్తావు అని భక్తుడు మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాల్లో కూడా నీవు ఇంకనూ సంతోషం లేక, చిగురు లేక, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో ఆయన పరిమళ పుష్పం వలె, కస్తూరి పుష్పం వలె అనగా గులాబీ పుష్పం వలె నీ జీవితాన్ని ఎంతో సుందరంగా మార్చి, అందంగా మార్చి, సువాసన వెదజల్లే బిడ్డగా నీ జీవితాన్ని చేయలేని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తప్పకుండా ఆయన చేస్తాడు. కనుక మన జీవితంలో ఎదురవుతున్న శ్రమల వైపు మనం చూడటం కాదు, కానీ శ్రమలను పరిష్కరించగల దేవుని వైపు మనం చూడాలి. మన జీవితంలో ఎదురవుతున్న ఎండమావుల వైపు చూడటం కాదు, మన జీవితంలో ఎదురవుతున్న వేదన వైపు మనం చూడటం కాదు. వాటన్నిటినీ పరిష్కరించి ప్రతి సమస్యపై విజయము ఇవ్వగల దేవుని వైపు మనం చూస్తే తప్పకుండా మనకు సంతోషం కలుగుతుంది. తప్పకుండా మనము సువాసన వెదజల్లుతాము. తప్పకుండా మన జీవితాలు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవితంలో సంతోషము లేదని, నెమ్మది లేదని నువ్వు కుమ్ములిపోతున్నావా? అయితే దేవుడు ఒక రోజున నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఎంతో సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో నిన్ను నింపడానికి, ఎప్పటికీ కూడా పరిమళ వాసనగా, అంటే అనేక మందికి నీవు మేలుకరమైన పెట్టగా, నిన్ను చూసిన వారు, నిన్ను చూస్తున్నవారు, నిన్ను పరిశీలన చేస్తున్నవారు, నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను చూసి సంతోషించేవారుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఒంటరి దానను, ఒంటరి వాడనను కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు చెందవద్దు, వేదన చెందవద్దు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
తప్పకుండా నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని పరిమళ వాసనగా ఉంచుతాడు. ఇప్పుడు ఆయన కొరకు ఎదురు చూడు. ఆయన వైపు నీ మనసు కేంద్రీకరించు. తప్పకుండా మెండైన దీవెన చేత నింపబడతావు. అట్టి దండత కృప దేవుడు మనకిచ్చి ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొక్కసారి మీ పాద సన్నిధికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఎందరి జీవితాలైతే ఎండిపోయిన భూమి వలె ఉన్నాయో, ఎందరి జీవితాలైతే చిగురు లేని, పుష్పించలేని, నాయన సువాసన లేని జీవితాలుగా ఉన్నాయో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిగురింప చేయండి, పచ్చదనం అనుగ్రహించండి, అభివృద్ధిని ఆశీర్వాదము దయచేయండి. పరిమళ వాసన వలె నీ బిడ్డల జీవితాలను ఎంతో సుందరంగా మార్చమని, మీరే నీ బిడ్డల పట్ల కార్యాలు జరిగించమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.